హలో అండి, నా పేరు శోభారాణి. ఈరోజు హెయిర్ స్టైల్స్లో ప్రత్యేకత ఏంటో చెప్పమంటారా? ఇదేంటంటే మనకి సింపుల్గా ఉంటుంది, బట్ చాలా వెరైటీగా కనిపిస్తుంది. పార్టీ వేర్, లుక్ వేర్. ఇది ఏంటంటే మనకి ఒక పోనీ వేసుకుంటాం అన్నమాట. ఫస్ట్ పోనీ టెల్ నుంచి మనకి 2 పాయల కింద తీసుకుని దాంతో సహాయంతో మనకి ఒక చాప మాదిరిగా మనకి అల్లుకుంటే ఏ విధంగా వస్తుందో ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఈ మోడల్ హెయిర్ చూస్తే చాలా లెంగ్తీగా ఉంది. సో ఈ లెంగ్తీ వాళ్ళకి కూడా చాలా బాగుంటుందండి అది. సో సింపుల్ టెక్నిక్ ఏం లేదు, ఇది కంప్లీట్గా హెయిర్ అంతా తీసుకుని నీట్గా ఈ విధంగా కోంబింగ్ చేసుకుందాం. కోంబింగ్ చేసుకున్న తర్వాత ఒక పోనీటెల్లా వేసుకుందాం. ఇది టోటల్ హెయిర్ అంతా కలిపేసి ఒక రబ్బర్ బ్యాండ్ సహాయంతో ఒక పోనీటెల్లా వేసేద్దాం. ఈ విధంగా ఇది చిన్న హెయిర్ అని అవ్వచ్చు, మనకి పెద్ద హెయిర్ అని అవ్వచ్చు. హెయిర్ లెంగ్త్ ఎంత ఉన్నా సరే మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మనం చేసేది చిక్కులు లేకుండా కోంబింగ్ చేసుకుని పోనీటెల్ వేసేద్దాం. బ్లాక్ రబ్బర్ బ్యాండ్ సహాయంతో పోనీటెల్ వేస్తున్నాను. చూస్తున్నారు ఈ విధంగా. ఈ పోనీటెల్ కొంచెం టైట్గా వేసుకోండి. సో ఇప్పుడు చూసారా, ఇంతవరకు మనకి పోనీటెల్ అయితే కంప్లీట్ అయ్యింది. సో ఇప్పుడు ఏం చేస్తానంటే పోనీటెల్కి సెంటర్ పార్ట్ నుంచి కొద్దిపాటి హెయిర్ తీసుకుందాం. ఈ విధంగా చూస్తున్నారా, ఈ మాత్రం హెయిర్ తీసుకున్నాం. చూడండి, ఓకే. ఈ విధంగా సెంటర్ పార్ట్ నుంచి కొద్దిపాటి హెయిర్ తీసుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తున్నానంటే 2 పార్ట్స్ కింద డివైడ్ చేద్దాం. మనం తీసుకున్న హెయిర్ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేద్దాం. ఓకే, 2 పార్ట్స్ కింద మనం డివైడ్ చేసుకున్నాం. ఇప్పుడు ఏం లేదండి, చాలా సింపుల్ టెక్నిక్. ఇప్పుడు కేర్ఫుల్గా కొంచెం అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ మనం అప్పర్ పోర్షన్ నుంచి కొద్దిపాటి హెయిర్ తీసుకున్నాము, దాన్ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేసాం. ఈ 2 పార్ట్స్ని మనం ఒక మ్యాట్ అల్లుతున్నాము, అంటే ఒక చాప అల్లుతున్నాము అనుకుంటే ఒక వైపు నుంచి కొద్దిపాటి హెయిర్ తీసుకుందాం. ఇలా చూసారా, ఏదో ఒక వైపు నుంచి. సో ఇప్పుడు నేను రైట్ నుంచి తీస్తున్నాను. ఈ మాత్రం హెయిర్ తీసుకున్న తర్వాత ఏం చేస్తామంటే అల్లినప్పుడు ఈ 2 ఉన్నాయి కదా, ఫస్ట్ మీరు ఇటు నుంచి అల్లినా అటు నుంచి అల్లినా సరే కింద నుంచి తీసుకురండి. ఓకే, కింద నుంచి అంటే ఒకటి కింద నుంచి వచ్చిందంటే ఒకటి ఆటోమేటికల్లీ పైనుంచి రావాలి, అంతే కదా మనకి చాప అల్లిక. సో ఒకటి కింద నుంచి ఒకటి పైనుంచి తీసాము. దీని పని అయిపోయింది మనకి, ఇది పక్కన పెట్టేసాం ఇలా. ఓకే, సేమ్ వే రెండో వైపు నుంచి కూడా కొద్దిపాటి హెయిర్ తీసుకుందాం. ఈ విధంగా కొద్దిపాటి హెయిర్ తీసుకుందాం. సేమ్ ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఇది ఇందాక మనకి పక్కన పెట్టేసాం, దాని పైనుంచే వస్తున్నాను. చూడండి, ఇది క్లోజ్ చేసాము, ఇది పక్కన పెట్టేసాము, దాని పైనుంచే వస్తున్నాము. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేశారంటే స్టార్టింగ్ మనం తీసుకున్న పాయలు ఈ 2. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇటు నుంచి అయినా అటు నుంచి అయినా మనం ఏం చెప్పుకున్నాము, ఫస్ట్ వచ్చే పాయ ఈ పాయ కింద నుంచి రావాలి. సో ఇటువైపు ఇది కింద నుంచి కాబట్టి ఆటోమేటికల్లీ ఇది పైనుంచి వస్తుంది. సో మనకి దీని పని కూడా అయిపోయింది, ఇది పక్కన పెట్టేసాం. ఓకే, పక్కన పెడుతున్నప్పుడు కూడా కొంచెం దీన్ని టైట్ చేసుకుంటూ వద్దాం, అంటే దీన్ని కొంచెం పైకి పంపిస్తున్నాను అనమాట. సో మనకి ఫస్ట్ తీసుకున్న పాయలు అయితే ఈ 2 చూస్తున్నారు కదా, ఈ 2 సేమ్ వే. మళ్ళీ దీని పని అయిపోయింది కాబట్టి మళ్ళీ ఇంకొక పాయ తీసుకుంటున్నా. ఈ విధంగా ఇంకొక పాయ తీసుకుని ఇది కూడా సేమ్, అంటే మనకి పాయ పైనుంచి వస్తుంది అన్నమాట. ఆల్రెడీ మనం అల్లేసాం కదా, ఆ పాయ పైనుంచి వచ్చేసరికి ఏమవుతుంది, మనకి ఇక్కడ 2 పాయలు ఉన్నాయి కదా, మనం ఏం చేస్తున్నాం, మనం కింద నుంచి రావాలని చెప్పుకున్నాం, కింద నుంచి పైనుంచి. అంటే మనం మధ్యలో తీసుకున్న 2 పాయలను మైండ్లో పెట్టుకుంటే స్టార్టింగ్ వచ్చేసి ఒకటి కింద నుంచి అని మాత్రం అనుకుంటే ఈజీగా వేయగలరు. పైనుంచి చేశారంటే మొత్తం తప్పైపోతుంది. సో మీరు గుర్తు పెట్టుకోవాల్సిన పాయింట్ కింద నుంచి మాత్రమే రావాలి. ఓకే, అదే విధంగా వచ్చినట్లయితే ఇదిగోండి ఇలా వస్తుంది. ఓకే, ఇదే విధంగా కంప్లీట్గా హెయిర్ మనం ఎంతవరకు అయితే అల్లాలనుకుంటామో, అంటే పాయలు మనకి ఎంతవరకు వస్తాయో మన రిమైనింగ్ హెయిర్ని బట్టి ఉంటుందన్నమాట, ఎంతవరకు అయితే వస్తాయో అంతవరకు అల్లుకుని చూద్దాం. ఇప్పుడు
ఓకే అండి, చూస్తున్నారు కదా మనకి ఆల్రెడీ మనకి ఎండింగ్కి వచ్చేసాము. సో ఎండింగ్కి వచ్చేసామంటే కింద మనకి తీసుకున్న బేస్ హెయిర్ అంతా కంప్లీట్ అయిపోయింది అనమాట. సో ఎండింగ్కి వచ్చేసాం కాబట్టి ఎండింగ్ వేసేసి, ఎండింగ్ అంటే ఇది ఒక్కటే తీసుకున్నాం ఇప్పుడు ఫైనల్ కాబట్టి, ఇది కూడా కింద నుంచి ఇలా అప్ అండ్ డౌన్ చేసేసి ఇలా వచ్చాం కదా. ఇప్పుడు ఏం చేస్తామంటే ఎండింగ్ క్లోజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా చూడండి. ఈ మధ్యలో మనం తీసుకున్న పాయలు ఇవి కదా, ఫస్ట్ మనం తీసుకున్న సెంటర్ పాయలు 2 అయితే ఇవే. ఇవి ఏం చేస్తాము, స్లోగా మనం పైకి లిఫ్ట్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు చూడండి, ఇవి వచ్చేసి మనకి బోత్ ద సైడ్స్ హ్యాంగింగ్స్ మాట, బోత్ ద సైడ్స్ మనం సపోర్టింగ్ తీసుకున్నాము. ఈ 2 వచ్చేసి మనకి స్టార్టింగ్ తీసుకున్నాం కదా, ఇక్కడ నుంచి తీసుకున్నాం కదా, ఆ 2 పాయలు ఈ 2 పాయలు మాట. సో ఇప్పుడు ఏం చేస్తామంటే దీన్ని మనం ఇలా స్లోగా పైకి లిఫ్ట్ చేద్దాం. ఈ రెండింటిని కలిపేసి దగ్గరికి కలిపేసి స్లోగా పైకి లిఫ్ట్ చేద్దాం. చూడండి ఎలా వస్తుంది. అప్పుడు ఈ విధంగా స్లోగా పైకి లిఫ్ట్ చేస్తే మనకి దగ్గరగా వస్తుంది అన్నమాట. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకి స్లోలీ పైకి లిఫ్ట్ చేస్తే ఇలా వస్తుంది అన్నమాట. అంటే మనకి ఇది ఒక ట్రీలా అనిపిస్తుంది అన్నమాట ఇది. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఈ చివరి ఊడిపోకుండా రబ్బర్ బ్యాండ్ పెట్టేద్దాం. ఓకే, చూస్తున్నారు కదా మనకి ఇప్పుడు వచ్చేసి రబ్బర్ బ్యాండ్తో, అంటే సెకండ్ రబ్బర్ బ్యాండ్ కూడా కంప్లీట్ హెయిర్ అంతా కలిపి నేను పెట్టేస్తున్నాను. సో ఈ విధంగా మొత్తం అంటే 2 రబ్బర్ బ్యాండ్స్ పెట్టామన్నమాట. మనం పైనుంచి తీసుకున్న 2 పాయలకి ఒక రబ్బర్ బ్యాండ్, మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అన్నిటికీ కలిపేసి ఇంకొక రబ్బర్ బ్యాండ్, 2 రబ్బర్ బ్యాండ్స్ లాక్ వేసేసాము. సో ఇప్పుడు ఏం చేస్తామంటే చక్కగా మనం ఓపెన్ చేసుకుంటాం అన్నమాట. ఇలా మనం ఏదైతే మనం సైడ్ నుంచి తీసుకున్నామో అవన్నీ కనిపించేలాగా చక్కగా ఇలా ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసుకుంటూ వస్తే ఈ విధంగా అనిపిస్తుంది మనకి. ఓకే, దీన్ని వచ్చేసి మనకి టాటూస్తో డెకరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ రబ్బర్ బ్యాండ్ కనిపించకుండా మనకి టాటూస్తో ఈ విధంగా డెకరేట్ చేసాము. ఇంకా మనకు కావాలంటే చిన్నగా ఉంటాయి చూసారా, వీటితో కూడా అక్కడక్కడ మనం డెకరేట్ చేసుకోవచ్చు. ఇలా చూస్తున్నారు కదండి, మనకి ఈ విధంగా హెయిర్ లెంగ్త్ బట్టి మనం ఎంత లెంగ్త్ అయినా అల్లుకుంటూ వచ్చేయచ్చు ఇలా. ఓకేనా, సో అర్థమైంది కదండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా. థ్యాంక్ యూ.